సండే మార్నింగ్ సర్వీస్ కి కూడా వచ్చిన నా ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం ఆరాధనకు వెళ్ళకపోయే ముందు ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథం నుండి 124వ కీర్తన చదువుకొని మనము ఆరాధనలోకి వెళ్దాము. సామ్స్ 124 8 వర్సెస్ ఉన్నాయి. అవన్నీ చదువుకొని మనము ఆరాధనలోకి వెళ్దాము. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై యుండని ఎడల, వారి ఆగ్రహం మన పైన రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై యుండని ఎడల, వారు మనల్ని ప్రాణముతోనే మృంగివేసి ఇందురు, జలములో మనల్ని ముంచివేసి ఇండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును, ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును అనే ఇశ్రాయేలు అందరుగాక. వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపని యెహోవా స్తుతింతును గాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకుని ఉన్నది. ఉరి తెంపబడిను, మనము తప్పించుకుని ఉన్నాము. భూమి ఆకాశము సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ఈ యొక్క కీర్తన గురించి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ 124వ కీర్తన యాత్ర కీర్తనలో ఒక భాగమైనదని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఈ యాత్ర కీర్తన దావీదు రాసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. ఆ తన యొక్క అరణ్య యాత్ర ప్రయాణాల్లో దావీదు పొందిన హింసల అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దావీదుకు తోడుగా ఉన్నట్టే మహాసృష్టికర్త అయిన దేవుడు తమకు కూడా, అంటే ఇజ్రాయెల్ ప్రజలకు కూడా తోడుగా ఉంటాడనే నమ్మకాన్ని వ్యక్తపరిచే కీర్తన ఇది. ఈ వర్సెస్ లో మనం గమనించొచ్చు, చూడొచ్చు. ఈ కీర్తనలో ఉన్న 8 వచనాలు ఉన్నాయి కదా, ఒకసారి క్షుణ్ణంగా మనం గమనించినట్లయితే దాదాపు 12 టైమ్స్ మన, మనకు, మనలను, మనము అనేది మనం చూస్తాం. అంటే దావీదుతో పాటు తన పితరులైన ఇశ్రాయేలును కూడా జ్ఞాపకం చేసుకుంటూ, వారి జీవితాల్లో అదే విధంగా దావీదు జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో, ఎలా తోడుగా ఉండి వారి పితరులను అదే విధంగా దావీదును దేవుడు ఎలా నడిపించాడో మనము ఈ 124వ కీర్తనలో మనం చూడొచ్చు. మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావీదుతో పాటు తమ ప్రజలకు దేవుడు ఏ విధంగా తమ ప్రయాణాల్లో తోడుగా ఉంటూ ఎలా నడిపించాడో గుర్తు చేసుకుంటూ దేవునికి హృదయమార ఆయన స్తుతులు చెల్లిస్తున్నట్లుగా ఈ కీర్తనలో మనం చూడొచ్చు. ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో మనకు తోడైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ, మన జీవితాల్లో కూడా ఆయన ఏమైనాడు అది గుర్తిరిగి, మన జీవితాల్లో దేవుడు మనకి ఏ విధంగా తోడై ఉన్నాడు అది జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆరాధన చేద్దాం. ఈ కీర్తన గురించి ఆలోచిస్తున్నప్పుడు లాస్ట్ మంత్ ట్యూస్డే రోజు, అంటే సెకండ్ ట్యూస్డే రోజు చెల్లి భారతి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోయినప్పుడు చెల్లి ఈసీఎల్ నుండి నాంపల్లి నుండి ప్యారడైజ్ నుంచి అట్లా తిరుగుకుంటూ ముషిరాబాద్ దగ్గరికి చేరింది. అక్కడ నుండి ఒక ఆర్మీ ఆఫీసర్, ఒక వ్యక్తి గమనించి చెల్లిని ఆటోలో జాగ్రత్తగా పంపించి తార్నాకకు పంపించినాడు. అప్పుడు అశోక్ అన్న వెళ్ళి పికప్ చేసుకోవడం జరిగింది. మేమంతా కూడా వెతికినాము. అప్పుడు ఆ అంకుల్ ఆంటీ అంతా వచ్చినప్పుడు ఈ కీర్తన తీసి ఆ అంకుల్ చదివిపిస్తా ఉన్నాడు అనమాట మాతోటి. నేను ఆలోచించినప్పుడు ఈ కీర్తన గురించి ఆలోచించినప్పుడు నాకు అనిపించండే, అంటే ఇక్కడ ఏమని ఉంటది అని అంటే, యెహోవా మనకు తోడై ఉండిన యెడల మన పరిస్థితి ఏంది అనేది ఆ రాత్రికాల సమయంలో అనిపించండే. నిజంగా భారతి చెల్లికి ఎంత తోడుగా ఉన్నాడో ఆలోచించినప్పుడు, నిజంగా నేను ఆలోచించినప్పుడు అనిపించండే, నిజంగా దేవుడు మనకు తోడై ఉండిన యెడల మన పరిస్థితి ఏంది. అదే భారతి చెల్లికి ఆ దినాల్లో దేవుడు తోడై ఉండిన యెడల భారతి చెల్లి పరిస్థితి ఏంది, దేవుడు నాకు తోడై ఉండిన యెడల నా పరిస్థితి ఏంది
అనేది నేను ఆలోచన చేసినప్పుడు అనిపించుండే. దేవుడు ఎంత తోడుగా ఉన్నాడో, తోడుగా నడిపించినాడో అర్థం చేసుకున్నట్లయితే నిజంగా అనిపిస్తుండే. ఈ ఉదయకాల సమయంలో మనందరం గూడా ఈ విధంగా సజీలకులు ఉన్నామంటే అది కేవలం ఆయన కృప, ఆయన కనికరము, ఆయన కాపుదల, ఆయన మన తోడుగా ఉన్నాడు కాబట్టే మనందరం గూడా బ్రతుకున్నాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ప్రియులరా. ఇక్కడ ఒకసారి మనం ఈ వచనాలు గమనించినట్లయితే, మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకి తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహం మన పైన రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణంతోనే మృంగి వేసియుందురంట. మనుషులు మన మీదకి లేచినప్పుడు మనకు దేవుడు తోడై ఉండకపోతే మన పరిస్థితి ఏంటనేది ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, నిజంగా ఒకసారి ఊహించుకుంటానికే అట్లా అనిపిస్తది. నిజంగా దేవుడు మనకు తోడై ఉండకపోతే మన పరిస్థితి ఏంది? మన స్థితిగతులేంది? అనేది నిజంగా ఒకసారి ఆలోచిస్తే భయమేస్తది. మనుషులు మన మీదకి లేచినప్పుడు దేవుడు మనకు తోడై ఉండకపోతే ఈ పాటికి మనం ఏమైపోయేవారమో, ఎప్పుడో నశించిపోయేవారుగా ఉందుము. ఎప్పుడో మరి ఈ భూమి మీద లేకుండా ఉండిపోయేవారుగా మనం ఉందుము. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టే మనందరం కూడా ఈ ఉదయకాల సమయంలో సజీవ లెక్కలో ఉన్నామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. ఈ దైనందిన మన క్రైస్తవ జీవితంలో మనుషులు మన మీదకి లేచేవారుగా ఉంటారు. దాడి చేసేవారుగా ఉండొచ్చు. ఆగ్రహంతో ఊగిపోయి మన ప్రాణాన్ని సైతము చూడాలనుకునేవారుగా ఉండొచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. ఇక్కడ ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే, దావీదు గారి యొక్క జీవితాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, ఒకసారి ఆయన మనం అర్థం చేసుకున్నట్లయితే, నిజంగా దావీదు జీవితంలో తన యొక్క మామ మనందరికి తెలుసు. సౌలు రాజు ఒక శత్రువుగా ఉన్నట్లుగా మనం చూడొచ్చు. అంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిస్థితుల్లో ఉన్న దావీదుని ఆయనకు ఏంది, సౌలు దావీదుని విడిచిపెట్టలేదు. చంపడానికి తరుముతూ వెళ్ళాడు. తన సైన్యాన్ని పంపించినాడు. చాలా సందర్భాల్లో మనం చూడొచ్చు. సౌలే స్వయంగా వెళ్లి దావీదును చంపగోర చూసినట్లుగా మనము దేవుని వాక్యంలో మనం చూడొచ్చు ప్రియులారా. నిజంగా ఆయా ప్రాంతాల గుండా దావీదు పారిపోతా ఉన్నప్పుడు, ప్రాణభయంతో పారిపోతా ఉన్నప్పుడు, సౌలు భయంతో పారిపోతా ఉన్నప్పుడు, ఆయన ఆ పరిస్థితులు ఎక్కడైతే ఆయన దాచుకుంటా ఉన్నాడో, తలదాచుకుంటా ఉన్నాడో, అట్లాంటి సిచ్యువేషన్‌లో గూడా అక్కడున్న ప్రజలు కొంతమంది కూడా ఆయనపై లేచి, ఆయనపై తిరుగుబాటు చేసి, మరి ఆయన్ని తరిమినట్లుగా సౌలుకి ఇంటిమేషన్ చేసినట్లుగా మనం చూడొచ్చు ప్రియులారా. రాజు, సైన్యాధిపతి, సైనికులు, చాలా మంది ప్రజలు దావీదుకు శత్రువులుగా మారి దావీదు మీదికి ఆగ్రహంతో లేస్తూ వచ్చారు. ఒకానొక సందర్భంలో తన సొంత కొడుకు కూడా, అబ్షలోము కూడా మరి దావీదును చంపగోర చూస్తా వచ్చినాడు. తరుముతా వచ్చినాడు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న దావీదు ఉంటా అన్నాడు, దేవుడు నాకు తోడై యున్నాడు అంటా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవుడు స్తుతినందును గాక అని అంటా ఉన్నాడు. దేవుడు దావీదుకు తోడైన విధానాన్ని ఆయన్ను దావీదు దేవుడికి దేవుడు దావీదుకి ఏ విధంగా తోడై ఉన్నాడో ఆ విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తున్నట్లుగా ఈ 24 కీర్తనలో మనం చూడొచ్చు ప్రియులారా. నిజంగా నా ప్రియ సంగమా, దావీదుకు తోడైన దేవుడు మనకు కూడా తోడై ఉన్నాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. ఆయన మన జీవితాల్లో ఇమ్మాన్యుయేల్ దేవుడుగా మనందరికీ ఉన్నాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. మనుషులు నిజంగా మనం చూసినట్లయితే ఎంతో మంది మన మీదకి తిరగబడిన వారుగా, కోపగించిన వారిగా, హాని చేయాలని చూసిన వారిగా, తిట్టిన వారిగా, కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు కొట్టిన వారిగా, చంపాలని చూసిన వారుగా ఉంటారు గాని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా మనుషులు మన మీదకి లేస్తారు గాని, ఉంటారు గాని, కానీ మనందరం కూడా సురక్షితంగా సజీవ లెక్కలో ఈ ఉదయకాల సమయంలో ఈడున్నామంటే అది కేవలం మరి దేవుడు మనకు తోడైనాడనే విషయాన్నే నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను మనం ఎంతైనా ఆరాధించా
బద్దలమైనామని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ప్రియులరా. దేవుడు మనకు తోడైనాడు కాబట్టి ఎవరైనా చేయాలని తలంచినా, ఆశించినా, ప్రయత్నించినా, మనకెన్ని అపకారాలు తలపెట్టాలని చూసినా ఏ హాని కూడా దేవుడు మనకు కలగకుండా ఆయనను నిన్ను నన్ను సురక్షితంగా ఈ యొక్క యాత్రా జీవితంలో, ఈ విశ్వాస జీవితంలో మరి ముందుకు నడిపిస్తున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ప్రియులరా. ఎందుకు ఎందుకు అంటే బికాస్ ఆఫ్ అవర్ గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ అస్. దేవుడు మనకెల్లప్పుడూ మనకు తోడైన దేవుడుగా, మనతో ఉంటున్న దేవుడుగా, మన పరిస్థితుల్లో మన వెంట ఉంటున్న దేవుడుగా మరి మన దేవుడు మనకున్నాడు. ఆ విషయాన్ని బట్టి మనం ఎంతైనా సరే ఆయనను ఆరాధించే బద్దలమైనామని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ప్రియులరా. నిజంగా రోమపత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో ఒకసారి మనం గమనించినట్లయితే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు అని అక్కడ మరి మరి పౌలు గారు రోమా సంఘానికి రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులరా. దీంట్లో ఇంకా రెండో విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 4వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి, జలములు మనల్ని ముంచివేసి ఉండును, ప్రవాహం మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును, ప్రవాహంలో ఘోషించు జలములు మన ప్రాణముల మీద పొర్లి పారి ఉండునని ఇశ్రాయేలు అందురుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే జలములు మనల్ని ముంచివేసి ఉండును, ప్రవాహం మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును. దేవుడు మనకు తోడుగా ఉండకపోతే నీళ్లు మనల్ని ముంచివేస్తుండేవి, ప్రవాహం మన ప్రాణం మీదుగా పొర్లిపారి ఉండేది. ఇక సందర్భాన్ని మనం గమనించినట్లయితే, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి చెర నుండి విడిపించబడినప్పుడు వాళ్ళు తమ యాత్ర ప్రయాణంలో కొనసాగుతా ఉన్నప్పుడు ఒక సందర్భంలో ముందుకు వెళ్తా ఉన్నప్పుడు ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకంగా చూస్తేనేమో ఫరో సైన్యం తరుముతూ మరి ఇజ్రాయెల్ ప్రజల్ని వస్తున్నట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూడొచ్చు ప్రియులరా. వెనక నుండి ఫరో సైన్యం మృత్యు రూపంలో వస్తా ఉంది. ముందు చూస్తేనేమో సముద్రం, వెనక్కి వెళ్తేనేమో ఫరో సైన్యం చేతిలో చచ్చిపోతామన్న భయం ఇజ్రాయెల్ ప్రజలకి. ముందుకెళ్తే సముద్రాన్ని ఈదలేరు, ఎంతో భయంతో ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో మోషే మీద వాళ్ళు సనుగుతున్నట్లుగా, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినావు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చినవా అని అక్కడ మరి వాళ్ళు ఎంతో భయపడుతున్నట్లుగా, ఎంతో భయభ్రాంతులకు మరి ఫరో సైన్యానికి భయపడుతున్నట్లుగా మనము 14వ అధ్యాయంలో ఎక్సడస్ లో మనం చూడొచ్చు ప్రియులరా. ఆ సిచ్యువేషన్ లో దేవుడు వారికి మరి తోడుగా లేకపోతే వారి పరిస్థితి ఏందో ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. వెనక నుండేమో ఫరో తరుముతో వస్తా ఉన్నాడు, ముందు చూసిన సముద్రం, ఈదలేరు. సముద్రాన్ని ఈదగలుగుతారా? ఈదలేరు. అట్లాంటి సిచ్యువేషన్ లో వాళ్ళకు ఉన్నప్పుడు ఎక్సోడస్ లో 14వ అధ్యాయంలో మరి మోషే ఈ విధంగా ఆ ప్రజలకు, ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తాడు. 14వ అధ్యాయం 13, 14 వచనంలో ఒకసారి మనం గమనించినట్లయితే, అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజే రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. 14 వచనంలో ఈ విధంగా మోషే అంటాడు, యెహోవా మీ పక్షంన యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. మోషే అంటా ఉన్నాడు, మీరు ఊరకుండి చూడుడి, ఈ దేవుడి కార్యాన్ని మీరు చూస్తా ఉన్నాడు. మీ పక్షంన, మన పక్షంన దేవుడు యుద్ధం చేసేవాడుగా ఉంటాడని ఆ ప్రజలకు ఆయన ధైర్యం చెప్పినట్లుగా, ఆ ప్రజలకు మరి మోషే మరి ఆ విధంగా చెప్పినట్లుగా మరి అంటా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఈ విధంగా సెలవిస్తా ఉన్నాడు ప్రియులరా. దేవుడు ఆ ప్రజలకు తోడై ఉన్నందున మోషే ప్రార్థించినప్పుడు దేవదూత ద్వారా వాళ్ళను మరి మరి ఎవరైతే తరుముకుంటా వస్తా ఉన్నారో, మరి ఆ యొక్క ఫరో సైన్యం తరుముకుంటూ వస్తా ఉందో, ఇజ్రాయెల్ ప్రజల వెనక ఒక మేఘాన్ని పెట్టి ఇజ్రాయెల్ ప్రజలకు వెలుగుగాను వాళ్ళకి చీకటిగాను మరి దేవుడు చేసినట్లుగా ఎక్సోడస్ 14వ అధ్యాయంలో మనం చూడొచ్చు ప్రియులరా. నిజంగా మనం చూసినట్లయితే మోషే ప్రార్థించినప్పుడు దేవుడు సెలవేయగానే మరి ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలినట్లుగా, ఆరిన నేల మీద మరి ఇజ్రాయెల్ ప్రజలు మరి వెళ్ళినట్లుగా మరి దేవుని వాక్యంలో మనం చూడొచ్చు ప్రియులరా. నిజంగా ఈ అధ్యాయంలో మనం చూస్తాం, ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు తోడుగా ఉన్నట్లుగా మనకు కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు తోడుగా ఉన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆ ఇజ్రాయెల్ ప్రజలకు తోడుగా ఉన్న దేవుడే మనకు తోడుగా ఉంటూ వస్తా ఉన్నాడు. మనల్ని భయాలన్నిటి నుండి విడిపించే దేవుడు, మన కష్టాల్లో, శ్రమల్లో,
ఆపత్కాల పరిస్థితుల్లో ఎవరు సహాయం చేయలేని దిక్కుదోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మన ప్రభువు మనకు తోడుగా ఉంటూ సమీపంగా ఉండే దేవుడు, విడువని ఎడబాయని దేవుడుగా మన ప్రభువు మనకున్నాడు. అందుని బట్టి మనం ఇదే కాల సమయంలో ఆయనను మనం ఆరాధించే బద్దులమై ఉన్నామని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ప్రియులరా. అందుకే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5, 6 వచనాల్లో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది. నిన్ను ఏమాత్రం విడువను, నిన్నెన్నడను కూడా ఎడబాయను. 6వ వచనంలో కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అనే మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నామనే యొక్క విషయాన్ని అక్కడ మరి హెబ్రీ గ్రంథకర్త మరి తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులరా. దేవుడు ఎన్నడు విడవని ఎడబాయని దేవుడుగా మరి మనకున్నాడు. అందుని బట్టి ఆయన్ని మనం ఎంతైనా ఆరాధించే బద్దులమైనామని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులరా. ఇందులో మూడో విషయాన్ని మనం చూసినట్లయితే వేటకాండ్ర ఉరి నుండి కూడా దేవుడు మనల్ని విడిపించినట్లుగా మనం చూడొచ్చు ప్రియులరా. 5, 6 వచనంలో మనం చూసినట్లయితే వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపని యెహోవా స్తుతింతును గాక. 7th verse, పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణం వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది, ఉరి తెంపబడను మనం తప్పించుకొని ఉన్నాము. ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఆ పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణం వేటకండ ఉరి నుండి తప్పించుకొని ఉన్నదని అక్కడ కీర్తనకారుడు మరి చెప్తా ఉన్నాడు. ఉరి తెంపబడను మనం తప్పించుకొని ఉన్నాము. వేటగాడు వల వేసినప్పుడు ఒకసారి మనం వేటగాన్ని గమనించినట్లయితే ఆ వల నుండి కొన్ని పక్షులు బలే తప్పించుకుంటాయి. ఆయన వల వేసినప్పుడు ఆ ఉరి నుండి తప్పించుకుంటాయి. ఆ వల నుండి తెంపుకునేవి మరి తమ ప్రాణాలని కాపాడుకుంటున్నట్లుగా మరి ఆ పక్షుల్ని మనం చూడొచ్చు ప్రియులారా. నిజంగా వేటగాని ఊరి నుండి తప్పించుకునే పక్షిలాగా దావీదు ఇక్కడ మరి పోలుస్తా ఉన్నాడు ఇజ్రాయెల్ ప్రజల్ని. అదే విధంగా మనల్ని కూడా దేవుని వాక్యంలో పోలుస్తా ఉన్నాడు. చాలా సార్లు మనం ఒకసారి గమనించినట్లయితే సాతాను ఉరి నుండి, పాపం అనే ఉచ్చులో నుండి మనల్ని దేవుడు తప్పిస్తూ వస్తున్నాడు. వాస్తవానికి మనం చూసినట్లయితే ఆదమ్మవ్వ మన పితరుల ఆదమ్మవ్వ మరి చేసిన పాపాన్ని బట్టి, ఆ పర్యవసానాన్ని బట్టి మనం పాపంలో మరి శాపంలో నాశనమైన గుంటలో ఊబిలో కోరుకుపోతున్న మన కోసం ఆ ఆ పాపపు ఉరిని తెంపడానికి, తీసివేయడానికి తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువుని పరలోకం నుండి భూలోకానికి వచ్చినాడు. ఎవరి కోసం? దౌర్భాగ్యులమైన మన కోసం, పాపులమైన మన కోసం, వ్యర్థులమైన మన కోసం. మన మన యొక్క జీవితాలు మనం చూసుకున్నట్లయితే అసలు ఆ పనికిరాని జీవితాలకైన మన కోసం దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు మన కొరకే వచ్చినట్లుగా, ఆ సిల్వలో ఆయన బలియాగం అయినట్లుగా, ఆ సిల్వ బలియాగం ద్వారా మరి ఆ యొక్క పాపమని ఉరిని తెంపినట్లుగా దేవుడు ఆయన సన్నిధికి వచ్చి మన పాపం ఒప్పుకున్నప్పుడు, ఆయన సన్నిధికి ఆయన విశ్వాసం ఇచ్చినప్పుడు గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా. నిజంగా మనం చూసినట్లయితే ఆ పాపపు ఉరి నుండి దేవుడు మనల్ని విడిపించినట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులరా. నిజంగా రక్షణ పొందిన తర్వాత మనం చూసుకున్నట్లయితే సాతాను గాలం వేసేవాడుగా ఉంటాడు, వల వేసేవాడుగా ఉంటాడు, ఎర వేసేవాడుగా ఉంటాడు. ఆ యొక్క ఈ లోకంలో మనం చూసినట్లయితే ఎరవేసే ఈ లోకంలో ఉన్న వసతుల కోసం లేదా ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఆ ట్రాప్ లో పడేయాలని చూస్తా ఉన్నప్పుడు సాతాను, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ ట్రాప్ నుండి దేవుడు మనల్ని తప్పిస్తున్నట్లుగా, ఆ పాపం నుండి దేవుడు మనల్ని తప్పిస్తున్నట్లుగా నిజంగా ఈ లోకంలో మనం చూస్తే మనం యాకోబు పత్రికలో మనం చూడొచ్చు. మొదటి యోహాను పత్రికలో ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవోడంబము. నిజంగా వీటిలో కూరుకుపోకుండా దేవుడు మనల్ని ఆ ట్రాప్ లో పడేయకుండా, సాతాను ఉచ్చులో పడేయకుండా మరి దేవుడు మనల్ని మరి ఆ ట్రాప్ నుండి తప్పించి మనల్ని కాపాడుతున్నట్లుగా, మరి దేవుడు మనకు తోడే ఉంటున్నట్లుగా మరి దేవుని వాక్యంలో మనం చూడొచ్చు ప్రియులరా. ఈ సహాయం ఎక్కడి నుండి వస్తుంది అనేది ఒకసారి మనం గమనించినట్లయితే భూమి ఆకాశంలో సృజించిన యెహోవా వలనే ఈ యొక్క సహాయం వస్తుందని అక్కడ కీర్తనకారుడు అంటా ఉన్నాడు ప్రియులరా. మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనకి ఏ విధంగా తోడై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దావీదుకు తోడై ఉన్నట్లుగా, ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు తోడై ఉన్నట్లుగా నీకును నాకును మన సంఘానికి మన అందరికి దేవుడు తోడై ఉండి మనల్ని నడిపిస్తా ఉన్నాడు. మన ఆ యొక్క తోడైన దేవుని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో ఆయన ఏమై ఉన్నాడు అది గ్రహించుకొని హృదయ అంతరంగాలతో, ఆత్మతో, సత్యంతో, యథార్థ హృదయం కలిగి మనందరం కూడా ఆరాధన చేద్దాం. ఇటు వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. ఒక చిన్న కోరస్ పాడుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. పొందితి నేను ప్రభువా అనే కోరస్ పాడుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం.
పొంది తిని నేను ప్రభువా నిన్నుండి ప్రతి శ్రేష్ఠ with us. But you want us to win. You want us to succeed. You want us to be blessed. You want us to be overcomers by your grace. We thank you. We praise you, Master, that though people may be against us, though circumstances may be against us, and though Satan himself is against us, you're the one who delivers us. You're the one who broke the snare of the evil one in our lives, so that sin will have no power over us. We cannot imagine this blessing in our life. And we just want to thank you and praise you, Lord, and accept our worship, for we offer this in the sweet and exalted name of our Lord and our Savior, Jesus Christ. Amen.